నమస్తే అవనికి స్వాగతం. అవసరం నుంచే ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనల పరిధిని మరింత విస్తరించుకుంటూ పోతే ఏదో ఒకటి చేయాలన్న సంకల్ప బలము పెరుగుతుంది. అలా 2 ఏళ్ల క్రితం ఓ ఉద్యోగినిగా చేసిన ఆలోచనలు ఆమెను ఇప్పుడు లక్షల టర్నోవర్కి అధిపతిని చేశాయి. తాను లాభం పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఎందరికో సేవ చేస్తూ ఇలా ముప్పేట సేవలను అందిస్తున్న ఓ మహిళ గురించి తెలుసుకుందాం ఇవాల్టి ఎవరో ఒకరిలో. ఒక ఐడియా మన జీవితాల్ని మార్చేస్తుంది. ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయాలు మనం ఊహించినంత మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకప్పుడు అందరిలాగే ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, కానీ ఇప్పుడు నగర ప్రజలు డ్రైవర్లకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగర రోడ్లపై ఆమె చేసిన ప్రయాణం ఆమె జీవితాన్నే మార్చేసింది. సమస్యల నుంచే అవసరాలు పుడతాయి. అవసరాల నుంచే పరిష్కారాల కోసం శోధన సాగుతుంది. మన అన్వేషణ ఫలిస్తే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దొరక్కపోతే ఆ సమస్య అలా సాగుతూనే ఉంటుంది. ఈ లాజిక్ తెలుసుకున్నారు కాబట్టే అనురాధ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అందరికీ ఆప్తురాలిగా మారిపోయారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారందరి నోళ్లలోనూ ఆమె కంపెనీ పేరు అలా నానుతూనే ఉంటుంది. కారణం, నగర ప్రజల రవాణా సమస్యకి ఆమె ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఆ సమస్యను తన వ్యాపార మార్గంగా మలుచుకున్నారు. లక్షల్లో టర్నోవర్ కళ్ళ చూస్తున్నారు. వినేవాళ్లకి ఇదంతా సాధ్యమేనా అనిపించొచ్చు, కానీ ఇది అక్షరాలా నిజం. అనురాధ ఇప్పుడు మామూలు మహిళ కాదు. ఒక అవసరాన్ని తీర్చేందుకు ఆమె వేసిన ప్లాన్ ఆమెకు ఉపాధి మార్గంగా మారింది. సమస్య నుంచి తనకు ఒక వ్యాపార అవకాశం వస్తుందని ఆమె ఆ రోజు అనుకుని ఉండరు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలకు ఆమె సర్వీసులు బాగా చిరపరిచితం. ఇంతకీ ఏంటా సర్వీస్ అనుకుంటున్నారా? అదే డ్రైవర్లను సప్లై చేసే సర్వీస్. కస్టమర్ నుంచి వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలంటే రిక్వైర్మెంట్ వాళ్ళ డిఫరెంట్గా ఉంటుందండి. ఒకరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడాలి కంపల్సరీ, వాళ్ళు రెస్పెక్టబుల్గా ఉండాలి, నీట్ యాటిట్యూడ్ ఉండాలి అని కొంతమంది అడుగుతుంటారు. కొంతమంది ఎలా అంటే మా పేరెంట్స్ ఉన్నారండి, వాళ్ళని చూసుకోవాలి, ఎడ్యుకేటెడ్ కాకుండా పర్వాలేదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఉంటే చాలు అనేవారు కొంతమంది ఉంటారండి. కొంతమంది లేదండి నార్మల్గా మమ్మల్ని తీసుకొస్తే చాలు అండి అలాంటి వారు కూడా ఉంటారు. అలాంటి వారికి డిఫరెంట్గా తీసుకొని వాళ్ళకి ఏ డ్రైవర్ అయితే మ్యాచ్ అవుతారో ఆ డ్రైవర్ని మేము పంపిస్తూ ఉంటాము. ఈ వ్యాపారంలోకి రావడానికి ఓ సంఘటనే కారణమంటారామే. మా పర్సనల్ కార్కి డ్రైవర్ కావాలంటే నాకు చాలా ఇబ్బంది కలిగేది అనమాట. డ్రైవర్ కాల్ చేస్తే వచ్చేవాడు, కానీ తనని నమ్మాలా వద్దా, చాలా ప్రమాదాలు కూడా అవుతుంటాయి, ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. మనకి ఎన్నో విషయాలలో అడ్జస్ట్ కాలేం డ్రైవర్ తోటి. అలాంటి టైంలో నాలాగా కూడా చాలామంది లేడీస్ చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఒకసారి కూడా డ్రైవర్ టైంకి రాలేదండి, నేను బాబుని పట్టుకొని వెళ్ళడం కూడా నాకు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. అలాంటి టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది, డ్రైవర్ సర్వీసెస్ అనేది ఎందుకు మనము స్టార్ట్ చేయొద్దు అనే ఐడియా మనకు వచ్చింది అనమాట. హైదరాబాద్ లాంటి నగరంలో రోడ్ల మీద నడవడం అంటే ఒక ఛాలెంజ్. కారణం, జనాభా అలా రోజు రోజుకు విస్తరిస్తోంది. లక్షల్లో వాహనాలు రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి. మరలాంటప్పుడు మనం సేఫ్గా జర్నీ చేయడం ఎలా? ఉద్యోగానికి వెళ్లేందుకు టైం టెన్షన్, సరైన రవాణా మార్గం, సాధనం లేకపోడే ఇబ్బందులు, నగర జీవుల అవస్థలను కళ్ళారా చూసిన ఆమె దాని నుంచి ఒక వ్యాపార మార్గాన్ని, తద్వారా ప్రజలకు సేవనందించే ఐడియాకు ప్లాన్ చేశారు. డ్రైవర్ సర్వీసెస్లో వచ్చి కస్టమర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తుంటారండి. పొలిటీషియన్స్, సాఫ్ట్వేర్, సినీ ఫీల్డ్ నుంచి ఉంటారు. కస్టమర్ని అప్రోచ్ అవి వాళ్ళకి చెప్తామన్నమాట. ఇలా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, 6 months కాంట్రాక్ట్ ఉంటుంది, 3 months కాంట్రాక్ట్. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము కాంట్రాక్ట్ని బుక్ చేసుకొని వాళ్ళకి డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అనురాధ బాధ్యతలు లేని మహిళేం కాదు. ఆమె ఒకప్పుడు ఐటీ ఉద్యోగిని. నగరంలో ఇప్పుడు మధ్యతరగతి జీవులు కూడా కారు కొనేస్తున్నారు.
కానీ సక్రమంగా డ్రైవింగ్ మాత్రం చేయలేకపోతున్నారు. కారణం నగర రోడ్లపై విపరీతమైన రద్దీ. ఈ రద్దీలో సొంతంగా కారు నడపడం అంటే ఒక ఛాలెంజ్ లాంటిది. పైగా గంటల తరబడి డ్రైవింగ్ సీట్లో ఉండి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేయలేక ఇబ్బందులు పడుతున్న వారి అవస్థలు దగ్గర నుంచి గమనించారు. ఇప్పుడు ఒక కార్ కొనుక్కున్నాడు అనుకోండి ఒక కస్టమర్, తనకి డ్రైవర్ మెయిన్ అండి. ఇప్పుడు డ్రైవర్ చేతిలోనే ఆయన కార్ హ్యాండిల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు కూడా డ్రైవర్ చేతిలోనే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం అనమాట, చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకురావడం ఇప్పుడు ఎన్నో చూసాం మనం న్యూస్లలో. డ్రింక్ చేస్తూ కార్ నడపడం వల్ల ఈ ప్రమాదం అని ఆ ప్రమాదం అని. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తీసుకుంటాం. మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ని మేము రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. మీరు ఎలా ఉండాలి, ఒక ప్రాణం విలువ ఏంటి, మీరు ఎలా డ్రైవ్ చేయాలి, ఒక ఫ్యామిలీ మీ చేతిలో ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వాళ్ళకి ఈక్వల్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లాగా వాళ్ళకి మేము చెప్తూ ఉంటాం అన్నమాట. ఆమె కూడా కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు కాబట్టి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే వారికి సరైన నమ్మకమైన డ్రైవర్స్ను సప్లై చేయగలిగితే మనకు వ్యాపారం వారికి సేవలు అందించినట్లుంటుంది. తద్వారా కొందరికి ఉపాధి అందుతుంది. ఆ ఆలోచనతో మొదలుపెట్టిన అశోక డ్రైవర్స్ ఇప్పుడు నగరంలో డ్రైవర్స్ను సప్లై చేసే నంబర్ 1 ఆర్గనైజేషన్. ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ అశోక డ్రైవర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే చెప్పడానికి చాలానే ఉంది. ఈ సర్వీసెస్లో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటుండే అండి. ఏంటంటే ఇప్పుడు 6 months అడుగుతుంటారు, 1 year అడుగుతుంటారు, 3 months అడుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళ ఫీల్డ్ని బట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి, వాళ్ళ యాటిట్యూడ్ ఇంపార్టెంట్, వాళ్ళ నీట్నెస్ ఇంపార్టెంట్ అనమాట. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి, మినిమం హిందీ మాట్లాడాలి, నీట్గా బిహేవియర్ నీట్గా ఉండాలి. బిగ్ వెహికల్ అండి, ఇన్నోవా, స్కార్పియో, బెంజ్, BMW, వాళ్ళకి డ్రెస్ కోడ్, లాంగ్వేజ్ అవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళకి 15 to 18 వరకు ఉంటుందండి. ఇప్పుడు స్మాల్ వెహికల్ అనుకోండి, ఆల్టో, I10 అలాంటి వాళ్ళకి నార్మల్గా డ్రైవర్ కావాలి, స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓకే అనుకుంటే వాళ్ళకి 13,000 12,000కి ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. జస్ట్ మాకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవసరం లేదు, ఒక 2 years 3 years ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి 11-10,000 వరకు పంపిస్తుంది. డ్రైవర్ ఉద్యోగానికి ఒక గుర్తింపును తెచ్చిన సంస్థ ఇది. సంస్థను స్థాపించడం ఒక ఎత్తు అయితే దానికి బ్రాండింగ్ తేవడం మరో ఎత్తు. దీనికోసం పెద్ద పెట్టుబడి ఉండకపోవచ్చు, కార్లను కొని కంపెనీలో పెట్టాల్సిన అవసరమూ లేదు. కేవలం ఒక కార్యాలయం, కొంత స్టేషనరీ అవసరమవుతుంది. కానీ డ్రైవర్స్ను రిక్రూట్ చేసుకోవడం ఎలా? ఇదే అసలు సమస్య. దీనిపై అనురాధ తీవ్రంగా అధ్యయనం చేశారు. ఇది మేము కంపెనీ వచ్చేసి 2013లో స్టార్ట్ చేసామండి. ఇది మేము బిలో 20 lakhs వరకు మేము ఇన్వెస్ట్ చేసాము. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెటింగ్ వాళ్ళకి ఇప్పుడు పాంప్లెట్స్ పంచడము, పేపర్ యాడ్స్ ఇవ్వడము, జస్ట్ డైల్కి పేమెంట్స్ ఇవ్వడము, డ్రైవర్స్కి వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళ వెరిఫికేషన్కి, అలాంటి ఆర్టీఓ ఆఫీసెస్కి, ఇలాంటి వాటికి మేము మనీ ఎక్స్పెండిచర్స్ అని, ఆఫీస్ మెయింటెనెన్స్ అని, ఇలాంటి ఎంప్లాయీస్కి శాలరీస్ అని, టోటల్ ఓవర్గా వచ్చేసి 20 lakhsలో మేము స్టార్ట్ చేసామండి. ఒక ఇంట్లో ఒక డ్రైవర్ని మెయింటైన్ చేయడం అంటేనే చాలా ఇబ్బంది అండి. అలాంటిది 1200 to 1500 మెంబర్స్కి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ మెయింటైన్ చేయడం అంటే చాలా ఇబ్బంది అండి. అలాంటి టైంలో మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. డ్రైవర్ని మెయింటైన్ చేయడం, వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్స్లో ఉంటారు, వాళ్ళని మెయింటైన్ చేయడం, వాళ్ళకి శాలరీస్ ప్రొవైడ్ చేయడము, మంత్లీ వాళ్ళకి షిఫ్టింగ్ వైజ్ షిఫ్ట్ చేయడము, అలాంటి విషయాలలో మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడండి. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసుకుంటానండి. కస్టమర్స్కి ఏ టైంకి పంపించాలి, కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎన్ని అవర్స్, అలాంటి వాటిలో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ మాత్రం ఎంప్లాయ్మెంట్ విషయాల్లో మాత్రం చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. తను లేనిదే మాత్రం నేను ఇంత పెద్ద సర్వీసెస్ మాత్రం నడపలేనండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మాకు టర్నోవర్ వచ్చేసి 50 lakhs వరకు ఉందండి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 70 to 80 lakhs వరకు రీచ్ అయ్యామండి మేము.
అసలు నగరంలో డ్రైవర్ల అవసరం ఎంత, ఎవరెవరికి ఎలాంటి అవసరాలున్నాయి, ఏ తరగతి వారు ఎక్కువ డ్రైవర్స్ను కోరుకుంటున్నారు, వాళ్ల షరతులేంటి, వారిని మనం ఎలా సంతృప్తిపరచగలం, ఈ ప్రశ్నలన్నింటినీ ఓ కాగితంపై రాసుకుని వాటిపై కసరత్తు మొదలుపెట్టారు. డ్రైవర్ల కోసం ఆమె చాలా రీసెర్చ్ చేశారు. అన్నీ ఆలోచించాక కార్యాలయం పెట్టి చూద్దామని ధైర్యం చేశారు. ఎవరికైనా పర్సనల్ వెహికల్ ఉండాలని థాట్ ఉంటుంది. పర్సనల్ వెహికల్ ఉన్న డ్రైవర్ ఉండాలి కంపల్సరీ. అలాంటి వాళ్ళు కార్ బుక్ చేసుకున్నా కూడా అది బయట కారే అవుతుంది కానీ మన కార్ కాదు కదండి. ఏ టైంలో వెళ్ళాలనుకున్న డ్రైవర్ మనకి ఇంట్లో ఉంటే చాలు కదా అనిపిస్తుంటుంది. అలాంటి టైంలో మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు అనమాట. ఆ విషయం తన భర్తతో చెబితే రిస్క్ చేయొద్దంటూ నిరాశపరిచారాయన. అయినా రిస్క్ చేయాలన్న పట్టుదల ఆమెలో పెరిగిపోయింది. అనుకున్నదే తడవుగా 2013లో ఆమె అశోక డ్రైవర్స్ పేరిట సంస్థను స్థాపించారు. దీనికి ఆమె చదువు కూడా కొంతమేర ఉపయోగపడింది. నా పేరు అనురాధ. నేను కాకతీయ యూనివర్సిటీలో MBA కంప్లీట్ చేశాను. మాది వరంగల్ జిల్లా. నేను వొడాఫోన్లో జాబ్ చేసేదాన్ని. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యేది, బాబు పుట్టాడు. మా వారు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు అనమాట. దానివల్ల నేను కొంచెం బాబుని చూసుకోవడం వల్ల నేను జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన ఉద్యోగం వదిలేసి మరీ ఈ సంస్థ స్థాపించడం అంటే వ్యాపారంపై ఎంత పట్టుదలతో ఆమె అడుగులేశారో తెలుస్తుంది. ఇందులో చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. ఒక కంపెనీ డ్రైవర్స్ని మెయింటైన్ చేయడము, 1200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చాలా రిస్కీ అండి. అందరికీ ఐడియాస్ వస్తుంటాయి, సర్వీసెస్ పెట్టొచ్చు, అరే డ్రైవర్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అని. పెట్టొచ్చండి, కానీ దాంట్లో ఎన్ని స్ట్రగుల్స్ అంటే డ్రైవర్స్కి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, డ్రైవర్ సాటిస్ఫాక్షన్ కావాలి. అప్పుడే మనం ఒక డ్రైవర్ని ఇవ్వగలుగుతాం కస్టమర్కి. ఇప్పుడు ఆమెకి క్షణం తీరిక లేదు. నిరంతరం ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి డ్రైవర్లను పంపమని. ఒక్కొక్క కస్టమర్ది ఒక్కో అవసరం. వారి అవసరాలకు తగ్గట్లుగా డ్రైవర్లను సెలెక్ట్ చేసి మరీ పంపుతారు. ఈ కస్టమర్స్తో మేము ఎలా అప్రోచ్ అవుతామంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. 1 year అగ్రిమెంట్ ఉంటుంది, 6 months ఉంటుంది, 3 months ఉంటుంది. ఇంకా బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు జస్ట్ 15 days ఉంటాము, 1 month ఉంటాము, 2 months ఉంటాము, అలాంటి ఉంటారన్నమాట. అలాంటి వారికి ప్యాకేజెస్ ఉంటుంది. సర్వీస్ ఛార్జెస్ ఇస్తాం అనమాట. మేము 1 yearకి మేము ఇంత సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి. డ్రైవర్ ఎప్పుడు యాబ్సెంట్ అయినా కానీ, డ్రైవర్ ప్రాబ్లం అయినా కానీ, డ్రైవర్ చెప్పకుండా కొంతమంది యాబ్సెంట్ అవుతూ ఉంటారు, లేదంటే ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు మేము రామండి 10 days అని. అలాంటి టైంలలో మేము టెంపరీ డ్రైవర్ని ప్రొవైడ్ చేయడము, ఎలాంటి రిస్క్ ఉన్న డ్రైవర్ నుంచి ఎలాంటి రిస్క్ ఉన్నా కూడా ఆ రిస్క్ అంతా మేమే బేర్ చేస్తాం అన్నమాట. ఏదైనా సంస్థ ప్రారంభిస్తే అది అందరికన్నా భిన్నంగా ఉండాలి. ఆ లక్ష్యం సాకారం అవ్వాలి. తానొక బ్రాండ్ సర్వీస్ను మొదలు పెడితే అది నలుగురిలోనూ గుర్తింపు పొందాలి. తాము పంపే డ్రైవర్లపై నిల్ కంప్లైంట్ ఉండాలన్నది ఆమె సంకల్పం. అందుకే డ్రైవర్లు కావాలంటూ ప్రకటన వేయించి మరీ వారిని సెలెక్ట్ చేసుకున్నారు. చదువు, ప్రవర్తన, డ్రైవింగ్ క్యాపబిలిటీ, కుటుంబ నేపథ్యం అన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే వారిని విధుల్లోకి తీసుకుంటారు. పైగా డ్రైవర్లకు గతంలో కేసులున్నాయా, కెరీర్ నడత ఎలా ఉన్నాయో కూడా గమనిస్తారు. ఈ డ్రైవర్ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే అండి, డ్రైవర్స్ మేము పేపర్ యాడ్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారండి. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ చూస్తాం, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్ ప్రీవియస్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేశారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి. ఎందుకంటే మన కస్టమర్స్ డిఫరెంట్ ఫీలింగ్స్ నుంచి ఉంటారండి. ఇటు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ అని, పర్సనల్గా కానీ, ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి యూఎస్కి ఎలా వారు ఉంటారండి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్ని డ్రైవర్ చూసుకోవాలండి. లేడీస్ పర్పస్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాలి. అలాంటి పాయింట్స్ ఆఫ్ వ్యూలో కూడా మాకు కాల్స్ వస్తుంటాయి. మళ్ళీ చిన్న పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలలో ఓన్లీ హోమ్ బేస్డ్ అనమాట. డ్రైవర్ని వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ని మేము ఇంప్రూవ్ చేసి ఏ డ్రైవర్ ఏ కస్టమర్కి సూట్ అవుతాడో సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటాం. ప్రస్తుతం ఈ కంపెనీ దగ్గర 1300 మంది డ్రైవర్లున్నారు. సొంతంగా కారు నడుపుకొని నష్టాల పాలైన వారు, వివిధ క్యాబ్ సర్వీసుల్లో పెట్టి పెద్దగా ఆదాయం లేనివారు, ఏదో ఒక నిలకడైన ఉద్యోగం కోరుకుంటున్నవారు, ఇలా చాలా మంది ఈ ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి చూపారు. ఇక్కడ తమకు సౌకర్యవంతంగా ఉందన్నది వారి మాట. నా పేరు షేక్ మొహమ్మద్ హనీఫ్ అండి. నేను 2.5 సంవత్సరాలుగా అశోక డ్రైవర్స్లో వర్క్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కొత్తలో ఇక్కడ హైదరాబాద్లో వేరే ఏ పని చేయడం తెలియదు, ఒక డ్రైవింగ్ తప్ప. నాకు వేరే స్నేహితుల ద్వారా ఇట్లా తెలిసింది, అశోక డ్రైవర్ సర్వీసెస్ ఉంది, చాలా బాగుంటుంది డ్రైవర్స్ కోసం అని చెప్పి. నా లైసెన్స్ సర్టిఫికేట్లతో వగైరా వాటితో వచ్చి ఆఫీస్లో సంప్రదించాను. ఆఫీస్ వారు చెక్ చేసుకొని డ్యూటీలో ఎలా చేయాలి,
ఎట్లా ఉండాలి, దాని గురించి మాకు ఒక నెల రోజుల గురించి అవగాహన కూడా కల్పించారు. మాకు చాలా బాగుంది. సమయానికి జీతాలు వస్తున్నాయి. మాకంటూ ఇలా ఆఫీస్ ద్వారా ఉద్యోగం చేయడం అనేది మాకంటూ ధైర్యాన్ని ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది మాకు. అటు ఓనర్ వైపు నుంచి కానీ ఇటు మాకు ఆఫీస్ వైపు నుంచి కానీ మంచి సౌకర్యాలు ఉంటాయి. సమయానికి మా జీతాలు కూడా మేము తీసుకోగలుగుతున్నాం. వారానికి ఒకసారి మాకు సెలవు కూడా ఉంటుంది. అవసరమైన సమయంలో కూడా మేము సెలవు పెట్టిన అవకాశం ఉంటుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆఫీస్ వారు అన్ని దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటారు. మాకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా మేము ఆఫీస్ వారి నుంచి మేము సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం. మాకు ఇట్లా సలహా ఇస్తూ ఉంటారు. సో మాకు ఈ కంపెనీ ద్వారా ఉద్యోగం చేయడం చాలా బాగుంది. मेरा नाम परितोष माधवराव पवाड़े है। मैं महाराष्ट्र से हूँ। तो मुझे मेरे दोस्तों ने बताया कि अशोका ट्रैवर्स में व्हीकल्स खाली रहते कस्ट, तो इधर आके मेरा डॉक्यूमेंट्स उनको दिया, मेरे लाइसेंस वगैरह सभी वेरिफिकेशन हो गया हमारा। कभी कभी ड्यूटी देते हैं, कभी परमानेंट ड्यूटी देते हैं। 1.5 साल से मैं ये कंपनी में काम कर रहा हूँ। पेमेंट भी టైం పే మిల్తా హై. ఇప్పుడు సుభాష్ అండి, నేను ఇక్కడ 2 years నుంచి చేస్తున్నాము. చాలామంది చెప్పింది బాగుంటుంది సర్వీసు, టైంకు పేమెంట్స్ ఇస్తారు, మంచిగా బాగుంటుందని చెప్పారమ్మ. సాలరీస్ మాకు బ్యాంకులో వచ్చేస్తామమ్మా, టైంకి వచ్చేస్తుంది. ప్రస్తుతం నోవార్టీ చేస్తున్నాము హైటెక్ సిటీలో. మారుతాం ఒకసారి ఆ సార్ ఇక్కడ పంపిస్తే వెళ్ళాలి అంతే. మాది 10 hours డ్యూటీ, కూర్చుని పెట్టుకొని ఒక బిహేవియర్ ఎట్లా చేయాలనేది మాకు మంచి ట్రైనింగ్ ఇస్తారు. అశోకా డ్రైవర్స్ కంపెనీకి ప్రచారం చేయడానికి కూడా పెద్దగా కష్టపడడం లేదు అనురాధ. మా హస్బెండ్ మురళీ గారు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. తను ఎలా చేయాలి, ఎలా మార్కెటింగ్లో రీచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి, జస్ట్ డయల్, పేపర్ యాడ్, ప్యాంప్లెట్స్ అవన్నీ వాటి మార్కెటింగ్ వల్ల మేము ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చామండి. తమ కంపెనీ డ్రైవర్లు చాలా మర్యాదగా, క్రమశిక్షణతో, పరిశుభ్రంగా కనిపిస్తారని, వినయంగా వ్యవహరిస్తారని చెబుతారు అనురాధ. ఇప్పుడు బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే బయటి సర్వీసెస్ చాలా ఆపర్చునిటీస్ ఇస్తాయి. అయినా కానీ మేము 1200 మెంబర్స్కి మేము ఆపర్చునిటీ ఇచ్చామంటే మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇప్పుడు డ్రైవర్కి ఎన్నో ఆపర్చునిటీస్ బయట మార్కెట్లో ఉన్నాయి. అయినా కానీ మా దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, టైమింగ్స్ అనేవి, మంత్లీ శాలరీస్ అనేది కరెక్ట్ టైంలో పే చేయడం, ఇబ్బందులు లేకుండా వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి మా దగ్గరికి అప్రోచ్ కాగలుగుతున్నారు. కొసమెరుపు ఏంటంటే 2 ఏళ్ల క్రితం ఈ కంపెనీ పెట్టొద్దని నిరుత్సాహపరిచిన భర్తే ఇప్పుడు తన ఉద్యోగం వదిలి ఈ కంపెనీలో చేరిపోయారంటే అనురాధ ఈ సర్వీసెస్ కంపెనీని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. హాయ్ అండి, నా పేరు మురళి. నేను అనురాధ హస్బెండ్ని. నేను ఇప్పుడు ప్రజెంట్ అశోకా డ్రైవర్ సర్వీసెస్లోనే కంప్లీట్గా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేవాడిని. డిఫరెంట్ కంపెనీస్లో పనిచేశాను. మా వైఫ్ చాలా కష్టపడి ఈ కంపెనీని ఇంత స్థాయికి తీసుకొచ్చింది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసింది. ఒక లేడీ ఇంత డ్రైవర్ ఫీల్డ్లో, అది కూడా మగవాళ్ళతో నడిపించే సంస్థను నడపడం అనేది చాలా గొప్ప విషయం. మొదట్లో నేను కూడా చాలా కంగారు పడ్డాను, అసలు ఏంటి, అయినా కూడా ఎందుకు మనకి ఫీల్డ్ ఎందుకని చెప్పి కొంచెం డిస్కరేజ్ చేశాను. అయినా కూడా చాలా కష్టపడి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంలో తను కంపెనీని స్టార్ట్ చేసింది. తర్వాత నేను కూడా సపోర్ట్ చేయడం వల్ల తనకి ఇప్పుడు ఈజీ అయిపోయింది. ప్రజెంట్ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ ప్రజెంటేషన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. తను కస్టమర్ని హ్యాండిల్ చేస్తుంది. సో డ్రైవర్స్ని పంపించడం కానీ, వాళ్ళ శాలరీస్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపెనీకి సంబంధించిన అన్ని నేను చూసుకుంటున్నాను. అండ్ మెయిన్గా లీడ్స్ జనరేట్ చేయడం మాత్రం మై వైఫ్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అశోకా డ్రైవర్ సర్వీసెస్కి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి ఇటు రావడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మేము వేరే వాళ్ళ దగ్గర మేము పనిచేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే మనమే వేరే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పుడు 1500 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. మా మిస్సెస్ చేసిన ధైర్యం వల్ల ఈ యొక్క కంపెనీ ఏర్పడింది. దానివల్ల కొన్ని 100 మందికి, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు అనురాధ, మై వైఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. చూసారా, ఒక మహిళ తన అవసరం నుంచి పుట్టిన ఒక ఆలోచనకు కార్యరూపం ఇచ్చి జంట నగరాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు, తాను లాభపడుతున్నారు. మనకి ఒక అచీవ్మెంట్ ఉంటే, ఒక గోల్ ఉంటే ఏదైనా సాధించవచ్చండి. ఆలోచన ఉంటే దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అదే మన మెయిన్ గోల్. ఈ సర్వీస్ ప్రొవైడ్ పెట్టవచ్చు, ఆ సర్వీస్ ప్రొవైడ్ పెట్టవచ్చు. ఎన్నో ఫుడ్ సెక్షన్ కానీ, డ్రైవర్స్ కానీ, అలాంటి ఎన్నో థాట్స్ ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు పడుతుంటారు. ప్రతి ఒక్కరి మైండ్లో వస్తుంది, అబ్బా ఈ టైంకి ఇది ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఆలోచనలు ఆచరణలో పెట్టినప్పుడే ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఎన్నో మనం సాధించవచ్చు. ఈ ఆలోచనలు అనేటి ఆచరణలో ఉన్నవి కాబట్టే ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి యూత్కి కూడా నేను ఒక సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీ ఎన్ని ఐడియాస్ ఉన్నా కూడా అవి మీరు ఆచరణలో పెట్టండి. అప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు.
చూసారా, ఇది ప్రణాళికతో పనులు చేస్తే విజయం ఎలా వరిస్తుందో తెలియచెప్పే ఉదంతం. అలాగే వ్యాపారం చేయాలంటున్న వారు ముందు దానికున్న డిమాండ్ని గుర్తించాలని తెలియచెప్పే సంఘటన. ఆ తర్వాత మన సేవలకి బ్రాండ్ వాల్యూ ఎలా తెచ్చుకోవాలో చూపించిన అనురాధ మీకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు కదా. వ్యాపారం చేయాలనుకున్న వారు గ్రహించాల్సిన విషయాలేంటో చూశారుగా. ఇవాల్టి అవని మీకు నచ్చిందని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.